కేజ్రీవాల్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. లిక్కర్ పాలసీ స్కామ్ కేసుకు సంబంధించి ఆయన వేసిన మరో పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. జైల్లో ఉన్న తనకు న్యాయ సలహాలు తీసుకునే సమయం పెంచాలంటూ స్పెషల్ కోర్టులో పిటిషన్ వేశారు. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఆయన్ని లాయర్ కలిసేందుకు వారానికి 2 సార్లు అవకాశం ఇస్తున్నారు. అయితే ముఖ్యమంత్రిగా విధులకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు వారానికి 5 సార్లు లాయర్ని కలిసేందుకు ఛాన్స్ ఇవ్వాలని పిటిషన్ కోరారు. అయితే కోర్టు అందుకు అనుమతి నిరాకరిస్తూ కేజ్రీవాల్ పిటిషన్ను కొట్టేసింది. అటు లిక్కర్ కేసులో ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలో ఆయనకు ఇప్పటికే హైకోర్టులో నిరాశ ఎదురైంది. ఈడీ వద్ద తగిన ఆధారాలున్నాయని, అందుకే పిటిషన్ను కొట్టేస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. అరెస్టు, రిమాండు చట్టవిరుద్ధం కాదని వ్యాఖ్యానించింది. హవాలా జరిగినట్లు ఈడీ ఆధారాలు చూపించిందని, గోవా ఎన్నికలకు కేజ్రీవాల్ డబ్బు ఇచ్చినట్లు అప్రూవర్ చెప్పారని హైకోర్టు పేర్కొంది. సీఎంకు ఒక న్యాయం, సామాన్యులకు మరొక న్యాయం ఉండదని తేల్చి చెప్పేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కేజ్రీవాల్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 21న కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఈడీ తమ కస్టడీలోకి తీసుకొని విచారించింది. ఏప్రిల్ 15 వరకు కేజ్రీవాల్కు జ్యుడిషియల్ రిమాండ్ ఉండగా ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో తన అరెస్ట్ను సవాల్ చేస్తూ మధ్యంతర బెయిల్ కల్పించాలని కేజ్రీవాల్ వేసిన పిటిషన్పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇటీవల వెల్లడించింది. దీంతో కేజ్రీవాల్ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.